యాహ్! నాన్ వెజ్‌కి రోజు రోజుకి వ్యతిరేకత బలంగా పెరుగుతుంది. ఆల్రెడీ ఖమ్మంలో గూడా నిన్న ఒక కేసు పెట్టారు. హ్మ్. అంతకుముందు వైజాగ్‌లో ఉంది. ఇక్కడ పంజాగుట్టలో కర్రాటి కళ్యాణి కేసు పెట్టారు. మనకు తెలిసి ఇప్పుడు ఒక 10 కేసులున్నాయి. ఈయన మీద ఉన్నాయి. ఓకే. అవి కాకుండా సోషల్ మీడియాలో గూడా పెద్ద ఎత్తున ఇతని మీద వ్యతిరేకత ఈ మధ్య కాలంలో ఎవరి మీద కూడా ఇంత వ్యతిరేకత మనం హ్మ్. చూడలేదు. అంత పర్సనల్‌గా అందరూ తీసుకునేసారు. ఎందుకంటే ఇతను దాన్నేమంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఇతనికి తక్కువుందనేది మనకు సైకాలజిస్టులు చెప్తున్నారు. హ్మ్. మామూలుగా ఇంటెలిజెన్స్ వేరు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు. ఇంటెలిజెన్స్‌ని ఐక్యూ అంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని ఈఐ అంటారు. చాలా దీనికి తేడా ఏందంటే ఐక్యూ ఉంటే నువ్వు స్మార్ట్‌గా ఉన్నట్టు హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే. ఆహ్, ఆహ్, ఈ ఈఐ ఈఐ ఉంటే ఉంటే ఎమోషనల్లీ స్మార్ట్‌గా ఉన్నట్టు. హ్మ్. సో, ఇంటెలిజెంట్‌గా స్మార్ట్‌గా ఉండడం వేరు, ఎమోషనల్లీ ఉండడం వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ బాగుంటే నీకు జాబ్ వస్తది. కానీ జాబ్ నిలబెట్టుకొని జాబ్‌లో నువ్వు ఎక్కువ కాలం ఉండాలంటే ఈఐ ఉండాలి. హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందంటే, మన ఫీలింగ్స్‌ని మనం ఎలా స్మార్ట్‌గా డీల్ చేస్తామనేదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీంట్లో మామూలుగా 5 రకాలుంటాయన్నమాట. ఫస్ట్ ఏందంటే, నో యువర్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్‌ని మనం అర్థం చేసుకోవడం. అంటే మనకు కోపమొస్తే ఈ హ్మ్. కోపమొచ్చింది. అంటే ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇది? కోపమా? స్ట్రెస్సా? ఒక్కోసారి స్ట్రెస్ గూడా కోపం రూపంలో ఉంటది. అవును. ఇది కోపం గాదు, స్ట్రెస్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. అట్లాగే కంట్రోల్ యువర్ రియాక్షన్. ఎప్పుడైనా సిట్యుయేషన్‌లో మనం రియాక్ట్ అవుతాం. హ్మ్. ఇతరుల దీంతో ఇప్పుడు ట్రాఫిక్‌లో పోతుంటాం. వాడెవడో మనకి అడ్డొస్తాడు. మనకి చాలా కోపమొస్తుంది. వాడిని బండబూతులు తిడతాము. వాడు మనకు కొడతాడు. మనం కొడతాం. ఈ గందరగోళం. అవును. చాలామంది తిడతానే ఉంటారు. డ్రైవింగ్‌లో వాళ్ళ పక్కన కూర్చుంటే మనం, అవును. వాడు అరుస్తూనే ఉంటాడు. తిడతా ఉంటాడు. బూతులు తిడతానే ఉంటారు. వాళ్ళకి ఈఐ లేదనమాట. ఓకే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి లేదని అర్థం. హ్మ్. సో, అంటే కంట్రోల్ జేసుకోవాలి. మూడోదేందంటే ఆహ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. మనకు మనమే దీంట్లో అంటే మన ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ జేయాలనేది మనకు మోటివేట్ మనం చేసి. మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. నాలుగోదేమంటే ఇతరుల ఫీలింగ్స్‌ని మనం అర్థం జేసుకోవాలి. మన ఫీలింగ్స్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హ్మ్. ఇతరుల ఫీలింగ్స్‌ని దీన్నే ఎంపతి అంటారు. ఎంపతి అంటే వేరే వాళ్ళ ప్లేస్‌లో మనం ఉండి మనం వాళ్ళని అర్థం జేసుకోవాలి. హ్మ్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళని అర్థం జేసుకోవాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు. అంటే మనం జడ్జిమెంట్‌లుగా ఉంటాం గాబట్టి, హ్మ్. మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గాకుండా వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేసుండొచ్చు? వాళ్ళ వైపు నుంచి రీజన్ ఏముండొచ్చు? అనే యాంగిల్ నుంచి మనం చూడాలి. అది చాలామంది చూడరు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు థింక్ చేయరు. వీళ్ళ సెల్ఫ్ సెంటర్డ్‌గానే ఉంటారనమాట. సో, హ్మ్. అలాంటోళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదని అర్థం. ఇక ఐదోది హ్యాండ్లింగ్ రిలేషన్‌షిప్స్. మనకి మేజర్‌గా వచ్చేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ల్యాక్ అంటే రిలేషన్‌షిప్స్‌లో. అది రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గావచ్చు, జాబ్‌లో రిలేషన్‌షిప్స్ కావచ్చు, బయట గావచ్చు, ఎక్కడైనా దీన్నే సోషల్ స్కిల్స్ అంటారు. హ్మ్. సో, ఇది ఈ అబ్బాయికి 0. ఇతనికి ఐక్యూ బావుంది. హ్మ్. ఐక్యూ సరిపోదు. అందుకని ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అతనికి లేదనేది సైకాలజిస్టులు చెప్తున్నారు. దానివల్లే ఇదంతా దాన్ని మనం కొవ్వనో, ఇంకొకటనో, తిమిరనో ఆ! అంటాం గానీ, బేసిక్‌గా అతనికేందంటే ఎందుకంటే అతనికే కదా నష్టమవుతుంది. అవును. అతనికి నష్టమవుతుందనే విషయం తెలుసుకోకుండా, అతను బూతులు మాట్లాడడం, అతను చెప్పిన కంటెంట్ గురించి ఎవరు ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. అవును. కంటెంట్ మంచిదా, చెడ్డదా అనేది వేరే విషయం. దేని మీదైనా మన అభిప్రాయం చెప్పొచ్చు. కానీ చెప్పే పద్ధతిలో మన ఎమోషన్స్‌ని కంట్రోల్ జేసుకోవాలి. అవును. అంటే మనకు కోపం రావచ్చు ఒక విషయంలో. కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ జేసుకోవడం అనేది ఇంపార్టెంటు. మనం ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఒక్కొక్కసారి అనేయొచ్చు. హ్మ్. కానీ ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అయ్యి నేను స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ చెప్పడం అనేది సిన్సియర్‌గా చెయ్యాలి. హ్మ్. అది ఈ అబ్బాయి చేయలేదు. ఇది బండబూతులు శివాజీని తిట్టాడు. తర్వాత ఆయన పెద్దాయన ఆయనేదో కాంటెక్స్ట్‌లో మాట్లాడితే కాంటెక్స్ట్‌ని పక్కన పెట్టి అవును. అతన్ని అతి దారుణంగా అవమానించాడు. ఆహ్, బూతులతో. తర్వాత గుమ్మడికాయ అది తీసుకొనొచ్చి దాన్ని పుచ్చకాయ. పుచ్చకాయ హ్మ్. పుచ్చకాయ తర్వాత కీర. కీర తెచ్చి అదొక పిచ్చి అవును. పని చేశాడు. హ్మ్. దాని తర్వాత సారీ చెప్పేటప్పుడు కూడా అతను సారీ చెప్పినట్టు ఉన్నాడు గానీ తిడతా ఉన్నాడు మళ్ళీ. హ్మ్. బూతులు తిడుతున్నాడు, శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు నాశనం అయిపోతారు అంటున్నాడు. అంటే తన మీద విమర్శని తీసుకోవడంలో అతను కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడు.
ఇప్పుడు కొత్త వీడియో రిలీజ్ చేశాడు సార్, అత్యంత దారుణంగా అదే ఉన్నది. అదే అంటే ఆ, వీటన్నిటికీ చేస్తూనే ఉన్నాడు. మించిపోయింది. నేను ఇట్లా చేస్తూనే ఉంటాను, మీరు ఏం పీక్కుంటారో అవును, నేను పీక్కోండి. 16 గంటలు కష్టపడతాను, వీడియోలు పెడతానే ఉంటాను, మీరే అలసిపోవాలి అన్నట్టుగా మెసేజ్లు చేస్తున్నాడు. పెట్టేసుకోవాలి. సో అతను హార్డ్ వర్క్ దట్ చేస్తున్నాడు, ఇన్కమ్ ఇంటెలిజెన్స్ సోర్స్, ఉంది. ఇండియన్ ఇన్కమ్ సోర్స్ కి సంబంధించి ఇండియన్స్ కూడా అన్నాడు నేను కొత్త అదే అదే వీడియోలో. ఆ,